కొంచెం చెప్పు దాని కదలేక ఏమన రఘవీరనందుడు ఎల్లమ్మ తనయుడు ఎల పరశురాముడు మచ్చగల్లవాడు ప్రాణాల కుత్తవాడు ఉత్తర వ్రాతుల ఉదయ ఒట్టిండు దక్షిణ వ్రాతుల దండియ ఒట్టిండాట రాముడేమో ఒకవేళ మాత్రమైన అయ్యో పరశురాముడు అచ్చన్నలాడే రచ్చబండ మీద మలిశెట్టి రాజులు మేనబాల పట్నం వెళ్ళిపోయిండు బంగురాల పోడి మీద ఆటలాడి ఏం చేస్తావు? మేనబావల పట్ల వెళ్ళిపోయిండు బొంగురాలు ఆటలాడుకున్నాడు మైనబావలు గనక మరి ఒకవేళ మాత్రమైనా పిడిగుద్దుల పందెం వేసినట పందెం లోపల ఆడి తీరిన వాడు ఒకవేళ పిడిగుద్దుల పందెం లోపల ఓడిపోవట్టెనమ్మా హరి రామ పరశురామ ఏ పందెం ఆడిన గాని అఖండ విజయం సాధించును ఈ పందెం లోపల ఓడిపోతివిరా రామా రామ పరశురామునికైనా అంబుల బాణాలు ఈ రొమ్మున గుచ్చుకున్న దైతం ఉన్నాయాట పరశురాముడు కదిలిండు బారిగా విరాముడు
పట్టం లోపల మావురాల కొండల అన్న తల్లి ఎల్లమ్మ చెమ్ముతోని ఒక్కంబు చేత పంచమంగళ ఆర్తులు పట్టుకున్నది ఐవార్తి కైవార్తి ఎచ్చకూడు పచ్చకూడు తల్లి చేత పట్టుకొని రారా కన్న కొడుక రారా కన్న కొడుక కన్న కొడుక రామయ్య నాకంటే ఎక్కువ నీకు ఎవరున్నారు నీకంటే ఎక్కువ నాకు ఎవరున్నారు వెనక ఎల్లమ్మ వాడి కొట్టెనా మగవాడు కొట్టెనా తుండు కొట్టెనా దూస్మాను కొట్టెనా ఇతడు చతుడు నీ ప్రాణానికి ఏమనాని కలిగిందా అంటాడు అమ్మ పార్వతీదేవి నన్ను పాలివాడు కొట్టలేదు వెనక ఎల్లమ్మ నన్ను పగవాడు కొట్టలేదు తుండు దూస్మాను ఇతడు చతుడు నా ప్రాణానికి ఏమి అని కలిగలేదు అమ్మ రేనక ఎల్లమ్మ పెట్టేడి కాలు లోపల అమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి బన్నెకా దండల బండల వలుతున్నాయి రెండుకా తెండలు రోగల వలుతున్నాయి కుదురుకా తెండలు కుదురు వలుగుతున్నాయి మాఘమాత మెండలు మలుపు కొడతా ఉన్నాయి ఎండల వేటికి బండలగానే వేటికి బండలు గాలినాయి అమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి కొట్టేడి ఎండల పెట్టేడి కాలు లోపల రావంగా అమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి ముఖమాడు పట్టిన ముఖం చిన్న పోయింది అయినా పర్వాలేదు అమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి కలియాడు మేడల్లకి రావయ్య కొడక రామ పరశురామ మేడ కుట్టున్నావా మేడలకు వస్తున్నా గాని రేణుక గొప్ప మాట్లాడుతున్నా ఏమన్న కోపమా రేణుక కొడక ఏమి కోపం లేదు బిడ్డ ఏమిటో అడుగు నాయన తల్లి అరిచే ఎంతుంటది అమ్మా అవల పాకంత ఉంటది బిడ్డ తొడిమి ఎంతుంటది తల్లి ఈంచిల బంగం పుల్లంత ఉంటది నాన్న నీ తోటికంత పని కలిగింది అమ్మ రేణుక ఎల్లమ్మ యారముల్ల కోట మీద మీన బావలతోటి నేను మాటలాడుకున్నా పాటలు పాడుకున్నా ఆటల పాటల అఖండ విజయం సాధించుకొని రామంగా తిరుపతి పోయే పెద్దలు తీరంగం పోయే పెద్దలు ఓ నంది మానంది కాశీ కైలాసం వెళ్ళిపోయే పెద్దలు కలిసినారు నాయమ్మ మూడు తవ్వల కలిసి ఆ ముగ్గురు పెద్దలైన ముగ్గురు పెద్దలు కలియ మూడు తవ్వల కలిసి అమ్మ
వెనక ఎల్లమ్మ దేవి పెద్దలు నాకు 3 సీత పద్యాలు చెప్పిరు కానీ పద్యం చెప్పిరు కానీ పద్యం దగ్గర అర్థం తెలవలేదు. పద్యం చెప్పిరు రామ పరశురామ ఈ పద్యానికి అర్థం చెప్పమన్నప్పుడు నాకు అర్థం తెలవలేదు. అమ్మారి వెనక ఎల్లమ్మ దేవి 18 వేదాలు 18 ప్రణములు 18 భావతాలు వరికెత్త ప్రణములు వరికెత్త భావతాలు ఎన్నో విత్తలు ఎన్నో ప్రణములు ఎన్నో భావతలు నేర్చిన దానివి 18 చదువులు ఎల్ల చదివిన అమ్మారి వెనక ఎల్లమ్మ తల్లి తెలివికల్లా దానివంటే చెప్పి నీ దగ్గరికి నేను వచ్చిన పద్యానికి లెక్కన వార్తము చెప్పాలి వెనక తిరుపతి తీరంగా మోనంది వేరు తీర్థయాత్ర కంట పోయేడు పెద్దలు నీ తవ్వదారి కట్ట వచ్చి పద్యాలు చెప్పిన పద్యం దగ్గర అర్థం చెప్పలేదు పద్యం భారతనంటావు కన్న కొడుకరావా నీ ముఖ్యాల నోట పగడాల పలుకు పాట పాడతానంటే నా మదికి సంతోషమైతున్నదిరా ఒకనాడు ఆట కాదు ఒకడు వేసిన నాటకం కాదు ఒకడు నడిస్తే పాట పడదు 10 మంది నడవాలి పాట పాడాలి 16 మంది నడవాలి తల్లి మధ్యరంగ పొట్టు సావడ దగ్గర రాజ సింహాసనం ఏర్పాటు చేయాలి సింహాసనం మీదనేమో 3 తమ్ములు ఒక తట్టుని వెనకలా వాడాలి అడవిలో తిరిగాలి గౌరమ్మ నీ తొడ మీద కూర్చోవాలి రేణుక సాటింపు చెయ్యాలే ఎల్లమ్మ బహుబలే రాముడు ఎల్లమ్మ కొడుకు పద్యం మారుతున్నాడంట చెప్పాలమ్మ ప్రజలంతానేమో కొమ్మలెక్కి చూడాలి మిగిలిన ప్రజలేమో మిద్దలకి చూడాలి మరి కొంత బదలేమో అరిలకి చూస్తున్నారు రేణుక ఎల్లమ్మ 6 వర్ణాల 18 వర్ణాల జాతి కులము మతము భేదము లేకుండా 18 వర్ణాల కాపులు కరణాలు అటువంటి అమ్మ ఎడమతులు రావాలి పండితులు రావాలి తల్లి అప్పుడు నేను పద్యము అమ్మవారి ఎల్లమ్మ దేవి రాముడు మాటలు వినాలి అయ్యో నా కొడుకు రాముడు చెప్పిందెంత నేను అనుకున్నది ఎల్లమ్మ కులాననే జామవంతుడు పిలిచినది వారి జామవంతుడా రావయ్య నాయన జామవంత రాజా ఒకవేళ నా కొడుకు బలబల రాముడు బాలపరశురాముడు ఒకవేళ పద్యం ఆడుతున్నాడట ఊరున పోవాలే వాడవారిన పోవాలే రాముడు బాలపరశురాముడు పద్యం పాడుతున్నాడు దేవతలు మధ్య రంగం బొట్టు సావడి దగ్గర రావాలంటే చెప్పాలి జమ్మవంతుడు ఒకవేళ ఓరి జామవంతుడా ఒకవేళ డప్పు రెక్క సాటిచ్చినట్టుకుంటే నీకు సాహిత్య సొమ్మవారం ఇస్తున్నా సాధనపుతున్నది ఎల్లమ్మ అమ్మవారు చెప్పిన రీతిగా జామవంతుడు వాడవాడలు కేలకేలు తిరిగిండు డప్పు రెక్క సాటిచ్చిండు మధ్యరంగం పొడి సావడున్నది దేవతలంతా ఏరవచ్చినారు వాయువరణ దేవతడు ఒకవేళ 3 దేవతలంతా ఏరవచ్చి సభ ఏర్పాటయ్యిరాడు అష్టమ్మలోగులంతా అరుగులెక్కి చూస్తున్నారు కోటమ్మ ప్రజలేమో కొమ్మలెక్కి చూస్తున్నారు
వెన్నెట్ల తీసినము నెల్లూరి బ్రాహ్మణులకు వెన్నెట్ల వచ్చినాము మరి ఎలాంటి మాటలమైనా మొగులెట్ల అయింది జనకుడు లేని జన్మం పోయక్కడి మరి మొగుడు లేని పిల్లలు మీ మెట్ల పుట్టినాము మరి తల్లి లేని పిల్లలు మీ మెట్ల పుట్టినాము
ఇది మంది పాట కాదురా తల్లి వీధి పాట పాటున్నదయ్యా కన్న కొడుక నారాముడు గుంజ బిడ్డ నారామ కాలెత్తిదంత కొడుక రామయ్య కాకి కొట్టుకుంటారా కన్న కొడుక కొట్టుకుంట బిడ్డ నారాముడా నేను మిమ్మల్ని దాదుకుంటా వచ్చిన బిడ్డ తల్లికి తొలుసూరు కొడుకు నీవు అయ్యా తల్లికి తొలుసూరు కొడుకు బిడ్డ పుట్టినవురా రామయ్య అయ్యా కొడుకు కడపల తాళ వెంట ఉంది ఎల్లమ్మ రార కన్న కొడుక నారాముడా తొమ్మిది నెలలు మోసు బిడ్డ రామయ్య నేను మిమ్మల కన్న కొడుక నారాముడు 10 నెలలు పాలిచ్చి రామయ్యో రంగదాదినారా కన్న కొడుక రామయ్య కన్న కొడుక నారాముడు ఒక్క రీతి దాదిన బిడ్డ ఒక్కల్ని ఒక్క రీతి దాదిన కొడుకు రార కన్న కొడుక నారాముడు ఇక చేసుకున్న భార్యోలే భార్యోలే కొడతా ఉన్నావు కన్న కొడుక దాని రీతి నాయి రామ కాలెత్తినంత ఉన్నావు కన్న కొడుకు ఓనాల ప్రేరణాద మునిరాజు నావు తండ్రి ప్రాణనాద మంగళవారము నాడు మన లక్కమాయే పెట్టినట్టు ప్రాణనాద పాపకారి కార్తీకుడు కార్తీకుడే పాన వేసామేసినాడు అరుగులల్ల తప్పు చెప్పే ప్రాణనాద కూటాలు గలవలేవు గలవలేవు చూడదంగావరారా కన్న తండ్రి ఎన్నెట్ల గల్లరురా మా నాయన పూజ చేసి గల్లరు కన్న తండ్రి ఫోన్ చేసిర్రు నీదే ఆమెనే వెళ్తలేదా మారాయణ ఆడి జన్మ వెళ్తలేదా ఎత్తలేదా పైకి లేపు బే ఇట్లా ఆడుకో మన్నువయ్యో పుట్టరాదు ఆడి జన్మ వెత్తరాదు కన్న తండ్రి ఓనాయన సంగమయ్య శివశంకర అందరూ పాలాభిషేకం చేస్తే నేను నీలాభిషేకం చేసిన అందరు పిడికలదా ఒకవేళ గుగ్గిలమై సాక్షి పొగలు నీకేస్తే తండ్రి నేను పిడికల తట్టి పెట్టిన నాయన అందరు పూల పూజ కడితే నేను రాళ్ళ పూజ కట్టినానా కన్న తండ్రి అమ్మవారి ఎల్లమ్మ ఒకవేళ మాత్రమే భగవంతుడా కొడుకులవని కొడుకులు యమినోని కొడుకులు బిడ్డలవని బిడ్డలే బాధ్యలోని బిడ్డలు భగవంతుడా ఎక్కడెళ్ళిపోదునే అమ్మలారా అమ్మయ్య పట్ట పోదునా నాడు గనక తల్లిదండ్రిని కాదని నేను నా యముని ఎమ్మడి వెళ్ళిపోతి
ఇలా తల్లి గారి పట్నం వెళ్ళిపోదు నా చీయని నన్ను ఇళ్ళ దొబ్బుతారేమో ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి ఇలా రాముడితోని ఏ మీరు ఉండలేను ఉండలేదు అట్లా మీరు ఉండలేరు ఉండలేదు రామ పరశురామయ్య ఒకవేళ సత్యాన్ని పుట్టినారు సత్యవంతులు ఉన్నారు రామయ్యో సత్యవంతులు ఉన్నారు రానా రామ పుట్టినారు కన్న కొడుక పుత్రులు ఉన్నారు రామయ్యో భగవంతుడా ఈ పూటకి రీతిగా నా కొడుకు రామునితోని తప్పించుకోవాలి ఏదో అబద్ధమాడాలి లేదంటే వాడు తీస్తుడు ప్రాణం కోస్తకొస్తుడు అన్నంత పని చేసే బంటోడు భారీగా విరాముడమ్మ ఏం కదా పట్రా మలమలో సవరా లేదంటే వా గుంగన గెలపాలంటారు అమ్మ రేణక ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పమంటే ఎన్ని బొంగలు వగుతున్న వెళ్ళమ్మ రాముడు గడగడ 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 గంటని ఏ తమ్ముడు అమ్మవారి ఎల్లమ్మ ఏమంట ఉన్నది నీకు తండ్రి పేరు నా భీముడి పేరు చెప్తాననుకున్నది రాముని కలియాడు వేళలో తీసుకొని వచ్చింది అమ్మవారు తీసుకొని వచ్చి అమ్మవారు రేణుక ఎల్లవతల్లి నిండుగుండలు అన్నం వండింది పసుపు కుప్ప తీసుకున్నది అలంకరణ చేసింది 2 మాయలు పత్రగా ఇచ్చింది ఒక బంతి వేరేమో మా భర్త పేరు రాసింది మరొక బంతి వేరేమో తన పేరు రాసుకున్నది అగ్రవంతు పంతులు వేసిన నాది పంతుల జడల రాముడు వెళ్ళిపోతూ ఉన్నాడు అమ్మవారి ఎల్లమ్మ పుట్టి కూడా తిన్న పుట్టి నీళ్ళు కావాలి తగిలమ్మ తగిన తల్లి గారిల్లు కావాలి బంగారమేమో అవసరం ఇంటికి పోతున్నది అత్తమత్తర కూడలేమో తల్లి గారి ఇంటికి పోతున్నది నా తల్లి గారి పొద్దున వెళ్ళిపోతుంటది రేణుకో ఎల్లమ్మ రెడ్డే స్వెటర్ పోతురా చెప్తున్నాడు దానికి దగ్గర ఒక్కొక్క తర్వాత దాటి ముగ్గుల తర్వాత ముద్ద దాటుతున్నది ఒకవేళ అచ్చ ఆదివారం తల సంస్కమైన సోమవారం